చాలా కోపగించుకొని అక్కడి నుంచి వెళ్ళాడు. After that, Jesus made the animals very wild. అప్పుడు చేసిన పాపానికి అక్కడ ఉన్నటువంటి తోటలో ఉన్నటువంటి ఈ జంతువులన్నీ కూడా క్రూరమైనగా మార్చబడ్డాయి. After that, the lions started to chase them. అప్పుడు సింహాలు ఈ ఆత్మలను చూసి వెంబడించడం మొదలుపెట్టారు. A tree catcher on fire fell in their way. అప్పుడు వారి ఆదాములో సింహాల మధ్యలో దేవుడు ఒక అగ్నిని పెట్టి వారిని ఏం చేయకుండా ఆపాడు. After that, they ran very quickly. After that, Adam and Eve ran very quickly. అప్పుడు ఆదాములో త్వరగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. In front of them, there was a very big mountain blocking their way. ఆ మార్గంలో ఒక పెద్ద కొండ ఉంది వారిని అడ్డుకోవడానికి. After that, Jesus made dresses with the animals skin and dressed them. అప్పుడు దేవుడు ఒక బలిని అర్పించి ఆ చర్మమును తీసి ఆదాము అవ్వకు వస్త్రములుగా దేవుడు అందించాడు. The moral of the story is ఈ ఆదాము అవ్వ యొక్క జరిగినటువంటి సంఘటన యొక్క సారాంశం ఏంటంటే Jesus forgave Adam and Eve. యేసు ప్రభువు వారు దేవుడు ఆదాము అవ్వలను క్షమించారు. The second point that I want to tell is మొదటిగా ఆదాము అవ్వలను దేవుడు చేసిన తప్పుని క్షమించారు. రెండవ అంశంగా మీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. Jesus and soldiers. యేసు ప్రభువు వారు మరియు అక్కడున్నటువంటి సైనికులకు మధ్యలో జరిగిన ఒక సంఘటన. Iscariot betrayed Jesus. ఇస్కరియోతు యూదా యేసుని మోసం చేశాడు. By selling Jesus for 30 silver coins. 30 వెండి నాణెముల కొరకు ఆశపడి యేసు ప్రభువుని అప్పగించడానికి సిద్ధపడ్డాడు. When we sold him, Jesus was very punished. యేసు ప్రభువుని అలా అప్పగించినప్పుడు యేసు ప్రభువుల వారు చాలా శిక్షింపబడ్డారు. After that, Peter lied. ఆ తర్వాత పేతురు కూడా అబద్ధం ఆడాడు. That he don't know who is Jesus. యేసు ప్రభువు ఎవరో నేను ఎరుగనని చెప్పి 3 సార్లు అబద్ధం ఆడాడు. After that, Jesus got hurt very badly. ఆ తర్వాత యేసు ప్రభువుల వారు చాలా బాధింపబడి కొట్టబడ్డారు. And he was hung up to the cross. అప్పుడు ఆ యూదా అప్పగించినందుకు యేసు ప్రభువు ఎవరో తెలియనందుకు తాను అప్పగించుకున్న తర్వాత యేసు ప్రభువు వారు శిలువలో వేలాడదీయబడ్డారు. So Jesus forgave them. యేసు ప్రభువు వారు వారిని క్షమించాడు. అయినా కానీ Jesus forgave Judah and Peter. యేసు ప్రభువు వారు ఇస్కరియోతు యూదాను మరియు పేతురును కూడా యేసు ప్రభువు వారు క్షమించారు. So third point is మూడవ మాట ఏంటంటే గ్రహం స్టెయిన్స్ గురించి ఒక మాట చెప్తున్నారు. Graham Staines and his 2 sons were burned in the car. గ్రహం స్టెయిన్స్ అతని 2 కుమారులు కూడా వారు కారులో ఉంచబడి కాల్చివేయబడ్డారు. And they poured oil all over the car and they burned it. ఆ కారు మీద కిరోసిన్ పోసి వారిని తగలబెట్టారు. And their father and their 2 sons were dead. అప్పుడు తండ్రి 2 కుమారులు 3 కలిసి చనిపోయారు అందులో. After that, his wife don't know that it was happened. His wife don't know that someone has abandoned him. తర్వాత తన భార్యకు తెలిసింది ఇలాగున గ్రహం స్టెయిన్స్ వారి పిల్లలు 2 చనిపోయారు. After that, she came in front of everyone and told, I will forgive everyone. I will forgive the people who have killed my husband and my 2 sons. నా భర్తను నా పిల్లల్ని ఎవరైతే చంపారో వారిని నేను క్షమిస్తున్నానని ప్రజలందరి ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. And
and her daughter were saying about God. ఆ తరువాత తాను తన కుమార్తె ఇద్దరు కూడా యేసు ప్రభువు గురించి సువార్త చెప్పారు. Her wife was married in US and she is telling about God. గ్రహం స్టేట్స్ గారి కుమార్తె వివాహం చేసుకొని అమెరికాలో స్థిరపరచబడి ఒక మంచి సువార్త చెప్తుందంట. And her mother was in Australia telling about God there too. గ్రహం స్టేట్స్ గారి భార్య లేకపోతే వారి కుమార్తె ఒక తల్లి గ్రహం స్టేట్స్ గారి భార్య కూడా ఆస్ట్రేలియాలో ఉంటూ ఆమె అక్కడ కూడా సువార్తను ప్రకటిస్తూ వచ్చిందంట. But Graham Staines was very kind to everyone. ఆ సమయంలో గ్రహం స్టేట్స్ గారు అందరి పట్ల చాలా ప్రేమ కలిగి ఉండేవాడట. He was very kind to the leprosy and helped them to recover. కుష్టి వ్యాధితో ఉన్న వారికి చాలా సహాయం చేస్తూ వాళ్ళ మీద ప్రేమను చూపిస్తూ వారిని చాలా ఆదరిస్తూ వచ్చారు. And he was very kind to everyone and loving to everyone. ఆయన అందరినీ ప్రేమిస్తూ అందరి పట్ల జాలి కలిగి ఉండేవాడు. And I want to tell another point. ఇంకొక మాటను నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. Please pray for Praveen Pakadala uncle's family. ప్రవీణ్ పగడాల గారి వైఫ్ గారి వారి కుటుంబం గురించి కూడా అందరూ ప్రార్థన చేయండి. Thank you. థ్యాంక్ యూ.